ఇప్పటికైనా తప్పులు సరిదిద్దాల్సింది పోయి ఇలా మభ్య పెట్టాలని చూస్తున్నారు. తప్పు చేశారమ్మా, చాలా పెద్ద తప్పు చేశారు. అయితే ఇప్పుడు నన్నేమంటావురా? అందరినీ పిలుచుకొచ్చి జరిగిందంతా చెప్పేస్తావా ఏంటి? మనమేం చెప్పక్కర్లేదమ్మా. మీరు చేసిన భాగవతం చిన్నబాబు గారికి తెలిసిపోయింది. తొమ్మిది నెలల్లో పాప కావాలంట. మన వల్ల ఏ పనేనా? మన కలలే వేరు, మన ఆశలే వేరు, మన కోరికలే. ఏంట్రా? చంపేస్తానేమనుకున్నావో? నీకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించింది చక్కగా కాపురం చేసుకుని మా పరువు నిలబెడతావని. ఇలా బజార్న పడి మా పరువు తీస్తావని కాదు. ఇదే నా ఆఖరి వార్నింగ్. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసావనుకో, ఇక ఇంటికి తీసుకురావటం ఉండదు. కనిపించిన చోటే చంపేసి నిన్ను కన్న పాపానికి నేను చస్తాను. చెప్పండి దీనికి. ఏమైంది నాన్న? నన్ను క్షమించు తల్లి. నన్ను క్షమించమని అడుగుతున్నారేంటి నాన్న? ఈ కన్నీళ్ళేంటి? అసలేమైంది నాన్న? ఇంకేం కావాలమ్మా? పెళ్లి కాని నిన్ను పరాయి పురుషుడు పక్కన భార్య స్థానంలో కూర్చోబెట్టారంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది? జరిగింది మొత్తం నాకు తెలుసమ్మా. వాళ్ళు అడిగారే అనుకో, నువ్వెలా ఒప్పుకున్నావు? ఈ నాన్న పరువు కాపాడటం కోసం ఏ త్యాగమైనా చేసేస్తావా? మీకోసం తాళి కట్టించుకొని కూడా భార్యని కాకుండా బతుకుతున్నాను నాన్న. ఇప్పుడు ఆ భార్య స్థానంలో ఏం చేసినా తప్పే ఉంది. ఇప్పుడు ఏమైంది నాన్న? ఆ క్షణంలో చెల్లి లేదు. ఎక్కడ మాట పడిపోతామేమోనని తప్పక చేయాల్సి వచ్చింది. మరి నీ గురించి ఆలోచించవా? ఈ విషయం ఎవరికైనా తెలిస్తే నీ జీవితం ఏమవుతుంది? ఎవరు పెళ్లి చేసుకుంటారు? నా పెళ్ళైపోయింది నాన్న. మళ్ళీ పెళ్లికి చోటెక్కడిది? అసలు ముందు నీ పెళ్లి చేయాల్సిందమ్మా. కాని అది ఎక్కడ సినిమా పిచ్చితో చేయి జారిపోతుందోనని సంబంధం రాగానే వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసేశాను. కాని పెళ్లి చేసుకున్నాక కూడా దాని బుద్ధి మారలేదమ్మా. బాధపడకండి నాన్న, చెల్లెలు తప్పకుండా మారుతుంది. ఎప్పటికి మారుతుందమ్మా? ఇలాంటి పిచ్చి పనులు చేసి ఉన్న కాపురం చెడిపోయాక నువ్వు కాబట్టి, నీ చెల్లి చేసే తప్పులు కప్పిపుచ్చుతున్నావు కాబట్టి సరిపోయింది. లేదంటే పరిస్థితి ఏంటి? అసలు నువ్వు ఇంటి బాధ్యతలు చూస్తుంటే, అందరూ నిన్ను పొగుడుతుంటే నువ్వే ఇంటి కోడలువేమో అని అనిపించిందమ్మా. చెల్లెలు కూడా మెల్లిగా అన్నీ నేర్చుకుంటుంది నాన్న. మంచి కోడలిగా పేరు తెచ్చుకుంటుంది. ఏమోనమ్మా, అలా జరిగితే
అదృష్టం అనుకోవాలే తప్ప జరుగుతుందన్న ఆశ మాత్రం లేదు. ఇది మాత్రం నీ బాధ్యతను విస్మరించడమే. వేరే ఏదైనా పరిష్కారం ఆలోచించాలి. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు మాత్రం చేయకు. ఒక్క నిమిషం బాబాయ్. భార్య స్థానంలో వేరొకరిని ఊహించుకోవడం తప్పు అన్నారు కదా, కానీ వైదేహిని తప్ప వేరొకరిని నా భార్య స్థానంలో ఊహించుకోలేను బాబాయ్. అందుకే ఇది నాకు తప్పనిపించలేదని. ఏం మాట్లాడుతున్నావు దేవాంశ్? అవును బాబాయ్, తననే ప్రేమించాను, తననే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అసలు తనను చూశాకే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది బాబాయ్. తనే నా భార్య అనుకున్నాను బాబాయ్. పెళ్లి పీటల మీద కూడా వైదేహియే ఉందనుకున్నాను. కానీ ఒక్క చిన్న పొరపాటు దురదృష్టంగా మారి నా తలరాతని మార్చేసింది. ఏం చేయాలో తెలియడం లేదు బాబాయ్. నా మనసులో, ఆలోచనల్లో నా అణువణువు వైదేహి నిండిపోయింది. సియాని భార్యగా అంగీకరించలేకపోతున్నా. ఏం చెప్పాలో, నిన్నెలా ఓదార్చాలో కూడా అర్థం కావడం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను. సాంప్రదాయాలు మనిషితో ఉన్న బంధానికి విలువనిస్తాయి, కానీ మనుషుల గురించి ఆలోచించవు. మన వంశ బాధ్యతలు, గౌరవం మోసేవాడిగా నువ్వు సాంప్రదాయాలకే విలువనివ్వాలి. నీ మనసును చంపుకోవడం తప్ప వేరే దారి లేదు. ఇప్పుడు ఏమైంది నాన్నమ్మా? ఎందుకంత కోపంగా ఉన్నావు? నువ్వు చెప్పినట్టే వాళ్ళ దగ్గర నించున్నాను కదా. నువ్వు సాయిగా చేయగానే బొట్టు పెట్టమని అత్తయ్యకి చెప్పాను కదా. కోపం నీ మీద కాదే, ఆ వైదేహి మీద. ఇప్పుడు వైదేహి ఏం చేసింది అత్తయ్య? ఏం చేసిందా? ఆ అబ్బాయి చేత 3 ముళ్ళు వేయిస్తానని మాటిచ్చింది కదా.
నిజంగా ఆ ఉద్దేశమే ఉంటే సియాని ముందు పెట్టి వెనకది ఉండాలి. కాని ప్రతి విషయంలోనూ అదే ముందుంటోంది. అదే మార్కులు కొట్టేయాలని చూస్తోంది. ఇలా అయితే దీనికెప్పుడు పేరొస్తుంది, ఎప్పటికి పెళ్ళవుతుంది? ఎప్పటికీ అవదు. నువ్వు నోరు మూసుకుని ఉండకపోతే ఒక్కటిస్తా ఏమనుకుంటున్నావో? ఒక్కటి కాదు 100 ఇచ్చినా నువ్వు అనుకునేది జరగదు నానమ్మా. పెళ్లి చేస్తానని మాట ఇవ్వడానికి అక్కెవరు, తీసుకోవడానికి నువ్వెవరు? ఎవరు ఎవరితో ఉండాలో ఆ రాముడే నిర్ణయిస్తాడు. సియాని భారీగా చూడలేక కాదు మావయ్య గారు, సమయానికి సియా ఇంట్లో లేకపోతే. అసలు ఇంట్లో లేకపోతే లేదని చెప్పేవాడమ్మా. నిన్నెందుకు భారీ స్థానంలో కూర్చోబెడతాడు? అసలు నువ్వెందుకు కూర్చోడానికి ఒప్పుకుంటావు? మీ వాళ్ల పరువు కాపాడ్డానికా? సరే, అలాగే అనుకుందాం. పెళ్లి సంబంధం తెస్తే ఎందుకు కాదన్నావు? నీ ప్రాణాలకు తెగించి దేవాంష్ని ఎందుకు కాపాడావు? నీ ప్రాణం కన్నా ఎక్కువగా వాణ్ణి ప్రేమించావు అంటే కాదనగలవా? దేవాంశ్ అంతా చెప్పాడమ్మా. నిన్ను ముసుగులో చూసి వాణ్ణి నిలదీస్తే జరిగిందంతా చెప్పాడు. ఒకరినొకరు ప్రేమించుకుని కలిసి బతకాలని కలలు కని ఒక చిన్న పొరపాటు వల్ల ఒక్కటి కాకుండా మిగిలిపోతే ఎంత నరకంగా ఉంటుందో అర్థం చేసుకోగలనమ్మా. ప్రేమించిన నువ్వు పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నప్పుడు నిన్ను ప్రేమించినవాడు సియాను భారీగా ఎలా అంగీకరించగలడు? అయినా వాడంటే జరిగిన పొరపాటు తెలుసుకోలేకపోయాడు. కాని నీ బదులు నీ చెల్లెలనుకుని పొరపాటు పడుతున్నారని నీకు తెలుసు కదా. మరి నువ్వెందుకు చెప్పలేదమ్మా? చెప్దామని అనుకున్నాను మావయ్య గారు, కానీ చెల్లికి ఇంత గొప్ప సంబంధం వచ్చిందని తెలియగానే సంతోషానికి అవధులు లేవు. ఎక్కడా ఏ ఆటంకం కలగకూడదని పెళ్లి జరిగే వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉన్నాను. నిజం చెప్పి నేనే ఆటంకం కాదలుచుకోలేదు. బావుందమ్మా. మీ నాన్న కోసం ఆలోచించే నువ్వు నిన్నే ప్రాణంగా ప్రేమించిన దేవాంశ్ గురించి ఆలోచించలేకపోయావు. ఎందుకంటే ప్రేమని త్యాగం చేసినంత సులువుగా బాధ్యతల్ని త్యాగం చేయలేం కదా మావయ్య. నా జీవితమే మా నాన్న. ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూసుకోవడమే నా బాధ్యత. అందుకే ప్రేమ కన్నా బాధ్యతగా ఎక్కువ విలువిచ్చాను. అయితే ఇప్పుడు మరి దీనికి పరిష్కారం ఏమిటి? ప్రేమ ఎంత గొప్పదైనా పెళ్లికే కదమ్మా విలువ. నిన్ను మర్చిపోయి సియాతో సంతోషంగా కాపురం చేస్తాడా? చేస్తారు మావయ్య. ఆయన నన్ను మర్చిపోరని తెలిసి వాళ్ళిద్దరినీ ఒకటి చేసి సంతోషంగా ఉంచాలని ఇక్కడికొచ్చాను. వాళ్ళని ఒకటి చేసి కాని నేనిక్కడి నుంచి వెళ్ళను. అయ్యో,
ఏంటి మావయ్య గారు ఇది? మామయ్య గారు వైదేహికి దండం పెడుతున్నారేంటి? నేను పెట్టింది నీ వయసు కాదమ్మా, నీలో గొప్ప మనసుకి. ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ? మీ గొప్పతనం ముందు నేనింత మావయ్య గారు. నేనింకా నా చెల్లెలి జీవితం ఆలోచించి త్యాగం చేశాను. కానీ మీరు మీ కన్న కొడుక్కి బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉన్నా కూడా ఆయన పేరు రాశారు. చూస్తావే, తీసుకెళ్ళి తినిపించు. ఓ సో సారీ. మళ్ళీ నీకే చెప్తున్నాను చూడు, భార్య సియా కదా, నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నీకు చెప్పినా పట్టించుకోవు. అత్తయ్య గారు, నేనేం కోపంగా వెళ్ళిపోవడం లేదు. చీర కడుక్కొనొచ్చి భోజనం చేస్తాను. కొంతమంది అంతే, ఎప్పటికీ మారరు. చూడమ్మా, నీ గురించి దేవాంశ్ భార్య నీ చెల్లెలు తప్పుగా అనుకుంటే బాధపడాలి, నీ అత్తమామలు తప్పుగా అనుకుంటే అప్పుడు బాధపడాలి. మిగతా వాళ్ళేమనుకున్నా నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నానా, నీతో ఒకసారి మాట్లాడాలి. ఇది పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోపోతే ఏంటి? దేవాంశ్ బాబు పట్టించుకుంటున్నాడే, అది నా బాధ. అసలు వైదేహి మీద ఒక్క మాట కూడా పడనివ్వటం లేదు. రేపు సియాని పెళ్లి చేసుకోమని వైదేహి చెప్పినా వింటాడా? చెప్పు వాలి. నేను మారిపోయానంటే నువ్వు నమ్మవు, కానీ నాకు చెప్పాలనిపించింది చెప్తున్నానన్నా. ఈ ఆస్తి కోసం, అధికారం కోసం చాలా పాకులాడానన్నా. వాటి కోసం ఏవైనా చేయాలనుకున్నా. కానీ పెద్దనాన్నని అలా మంచం మీద చూశాక జీవితం అంటే ఇంతేనా అనిపించింది. ఈ మాత్రానికేనా ఇన్ని ఆశలు, ద్వేషాలు, కోపాలు అనిపించింది. అసలు ఇవేవి శాశ్వతం కాదనిపించింది నాన్న. అందుకే నేను మారిపోయాను. నాకిప్పుడు ఏమీ వద్దు. ఏం యాక్టింగ్ చేస్తున్నావురా బాబు, సూపర్ నువ్వు. 100/100. ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయి, పని అయిపోతుంది. పెద్దనాన్న తమ్ముడు తప్పు చేయలేదని తెలుసుకొని మళ్ళీ బాధ్యతల్ని తమ్ముడికిచ్చి మంచి పని చేశారు నాన్న. ఏ బాధ్యత తెలియని నా చేతిలో పెట్టుంటే అంత పక్కదారి పట్టుండేది నాన్న, అంత పక్కదారి పట్టుండేది. వీడు ఇంతకీ నా కొడుకేనా? పేరు, డాక్యుమెంట్స్ మీద దేవాంశ్ పేరు ఎవరు రాశారో అడుగు. అప్పుడు తేలిపోతుంది మీ నాన్న ఎవరి వైపు ఉన్నారో. అంటే చిన్నమావయ్య గారి దగ్గర మారిపోయినట్టు నటించి నిజం బయట పెట్టాలని చూస్తున్నారన్నమాట. మావయ్య నమ్మి నిజం చెప్తే ఏం చేస్తారో ఏమో. ఎక్కడున్నారు ఇప్పుడు? అసలు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటో తెలుసా నాన్న? డాక్యుమెంట్స్ మీద నువ్వు నా పేరు రాస్తే దేవాంశ్ పేరు మారిపోయింది. ఎవరు చేశారో గాని చాలా మంచి పని చేశారు నాన్న.
దగ్గరికి రా. ఆ రోజు దేవాంశ్ పేరు నువ్వే రాసావనుకున్నానన్నా. అప్పుడంటే కోపం వచ్చుండేది గాని ఒకవేళ అదే నిజమైతే ఇప్పుడు నాకన్నా సంతోషించేవాడు ఇంకొకడు ఉండడు నాన్న. దీనంతటికీ కారణం నువ్వేనని తెలిస్తే అంతకన్నా సంతోషం ఇంకొకటి ఏముంటుంది. చాలా మంచి పని చేశావు. నీలో ఇంత మార్పు వచ్చిందంటే చాలా సంతోషంగా ఉందిరా. దేవుడి సాక్షిగా హోమం చేశాము. అప్పుడే మనమిద్దరం ఒక్కటయ్యే రోజు దగ్గర పడిందనుకున్నా. నీ మనసు మారిపోతుంది అనుకున్నా. థ్యాంక్ గాడ్. మన పెళ్లికి ఇంత తొందరగా ఒప్పుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. అయ్యో రామా, నేను చెప్పేది పూర్తిగా వింటారా? ఇంక నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వు ఒప్పుకున్నావు, అది చాలు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడే అమ్మతో మాట్లాడతాను. అమ్మ ఒప్పుకుంటే ఇంకెవ్వరి గురించి ఆలోచించాల్సిన పనిలేదు. సియా గురించైతే అస్సలు ఆలోచించాల్సిన పనిలేదు. మంచి సంబంధం చూసి తనకు పెళ్లి చేద్దాం. అయ్యో కర్మ చెప్పవే. చాలు ఆపండి. అసలు చెప్పేది పూర్తిగా వినకుండా ఏదేదో ఊహించుకుంటారేంటి? నేను 3 ముళ్ళు వేయమంది నా మెడలో కాదు, ఊపిరి పొయ్యాలని చూస్తున్నాను. ఒకసారి 3 ముళ్ళంటూ పడ్డాక గతంలో ఎంత గొప్ప ప్రేమున్నా అది గతంగానే మిగిలిపోవాలి. కానీ మీరు మాత్రం ఇంకా అక్కడే ఆగిపోయారు. ఎందుకు అని ఆలోచిస్తే నాకొక విషయం అర్థమైంది. మీ పెళ్లి ముహూర్తంలోనే ఏదో దోషముంది. అదే మీరిద్దరు దగ్గర కాకుండా అడ్డుపడుతోంది. అందుకే పంతులు గారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించాను. రేపొద్దున గుళ్ళో ఆ ముహూర్తానికి మీరు సియా మెళ్ళో 3 ముళ్ళు వేయాలి. ఎలా కనిపిస్తున్నా నీకు వైదేహి? పిచ్చివాళ్ళ కనిపిస్తున్నానా?
ఇంతకంటే నన్ను చచ్చిపోమని అడిగుండాల్సింది. మీరలా మాట్లాడద్దు. అప్పుడు నువ్వు ఇలా మాట్లాడద్దు. ప్రాణం పోయిందానికన్నా ఎక్కువ బాధగా ఉంటుంది తెలుసా? అది మీరు సియాకి తాళి కట్టేంత వరకే. ఆ తర్వాత నేను గుర్తుండను. నా ప్రేమ గుర్తుండదు. అది ఎప్పటికీ జరగదు వైదేహి. 3 ముళ్ళు కాదు 30 ముళ్ళు వేసినా నా గుండెల్లో ఉండేది మాత్రం నువ్వే. బావుగారు ఆగండి. మా అక్క పిచ్చిది బావా, మీరంటే ప్రాణం. ఆవేశంలో ఏదో అన్నదని అక్కను వదిలేకండి బావుగారు. ఎవరిని వదిలేస్తున్నారా? మీ అక్కే నన్ను వదిలేస్తుంది. నిజంగానే మీ అక్క పిచ్చిదిరా. అందరి కోసం ఆలోచిస్తూ తన జీవితాన్ని నాశనం చేసుకుని నా జీవితాన్ని నాశనం చేసేస్తుంది. దేవాంశ్, ఏమైంది నాన్న? నాన్న దగ్గర నుంచి వస్తున్నావా? మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతోందిరా. కానీ ఏం చేస్తాం? మనకి మనమే ధైర్యం చెప్పుకోకపోతే ఎవరు చెప్తారు? నాన్నగారు తొందరలోనే కోలుకుంటారా? ఇప్పుడు నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాన్న. ఒక అమ్మాయిని ప్రేమించి మర్చిపోయి సియాని భార్యగా అంగీకరించలేను అంటే భయపడిపోయాన్రా. మన కుటుంబం పరువు మర్యాద అన్నీ గుర్తుకొచ్చేశాయి. కానీ సియాతో కలిసి నిన్న హోమం చేశాక, తనతో సంతోషంగా గడిపాక భయం మొత్తం పోయింది. నువ్వు తీసుకున్న బాధ్యతలే నేనిలా మార్చేశాయి కదా. చాలా సంతోషంగా ఉంది నాన్న. నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి. నువ్వు అర్థం చేసుకున్నది వేరు, నా అసలు పరిస్థితి వేరమ్మా. ఎప్పుడూ ఇలాగే ఉండడం అంటే ప్రాణం లేకుండా బ్రతకడమే. ఏడుస్తున్నవేంటే? సంతోషంగా ఉండే అదృష్టం ఎలాగూ లేదు. ఏడ్చే హక్కు కూడా లేదన్నానమ్మా. నీకు కావాల్సినంతసేపు ఏడ్చుకో, ఎవరు కాదన్నారు? కానీ ఆ ఏడ్చే ఏడుపేదో తర్వాత ఏడ్చుకో. మళ్ళీ దేవాంశు బాబు తిరిగొచ్చి నువ్వు ఏడవటం చూస్తే నీకిష్టం లేదేమో అనుకుని మనసు మార్చుకుంటాడు.
మరీ ఎంత కొంగును ముడేసుకున్నావేంటే? ఎంత చెప్పినా వదలనంటున్నాడు. ఎలా వదులుతారు నాన్నమ్మ? ఆయనకి తెలియకపోయినా పెళ్ళైంది నాతో కాకపోతే ఇంకెవరితో బంధం ఉంటుంది? వదలరు. నువ్వేం కంగారు పడకు. మాటిచ్చారు కదా, తాళి కడతారు. కానీ ఆయన మనసుని మార్చటం మాత్రం ఎవరి తరం కాదు.